అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ద్రౌపది మళ్ళీ ఒకసారి ముందరకొచ్చింది. నువ్వు ఇలా బయలుదేరి వెళుతున్నావని తెలుస్తోంది, చాలా సంతోషం. నీ మీదే ఆశలన్నీ నేను పెట్టుకున్నాను సుమా, నా పరాభవాన్ని నువ్వే తొలగించాలి అని చెప్పి అర్జునుని వైపు ఒక చూపు చూచిందిటండి. ఆ చూపే పాధేయంగా పుచ్చుకుని బయలుదేరాడు అన్నాడు వ్యాసుడు వారు. ఆ ద్రౌపది ఎంత ఆశ అర్జునుని మీద పెట్టుకున్నదో ఆ ఆశ అంతా ప్రతిఫలించేటట్లుగా ఆయన వైపు చూచిందిట. ఇక ఆ చూపుని సంతృప్తి పరచాలి ఆ ఉద్దేశంతో అదే పాధేయం. దారిలో భోజనం చేయడానికి కట్టుకున్న మూటలాగా అర్జునుడు ఆమె తన మీద పెట్టుకున్న ఆశే, ఆ ఆశతో చూచిన చూపే పాధేయముగా బయలుదేరి వెళ్ళాడు అన్నారు. వెడుతున్నాడు. వెడుతూ ఉంటే కొంత దూరం వెళ్ళేటప్పటికీ హిమాలయాన్ని సమీపించాడు. రకరకములైనటువంటి పర్వతాలను దాటాడు. దాటిన తరువాత ఆవు అనే మాట వినిపించింది. ఏమిటా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధ్వని అని చూశాడు. చూస్తే ఓ చెట్టు కింద ఓ వృద్ధ బ్రాహ్మణుడు కూర్చునున్నాడు. ఏమిటి స్వామి ఇక్కడ కూర్చునున్నారు అని చెప్పాను అన్నట్టు. అంటే ఇది మానవులు రావటానికి కూడా వీలు లేనటువంటి ప్రదేశం. ఇది మహాతపశక్తి సంపన్నులైన వారు గాని ఉండటానికి వీలు లేనటువంటి ప్రదేశము. ఈ వేషం ఏమిటి, తాపస వేషం వేసుకున్నావు, ఈ ఆయుధాలు ఏమిటి, ఆ కోదండం ఏమిటి, ఆ ఖడ్గం ఏమిటి, అవి తీసి అక్కడ పారాయి, వీటితోటి ఇక్కడికి వెళ్ళకూడదు అన్నట్ట. ఈయన అర్జునుడు ఆ పని చేయలేదు, అలా చూస్తూ నుంచున్నట్ట. నిజానికి ఇది ఎవరు మానవులు కనిపించేటటువంటి ప్రదేశం కాదు, అత్యద్భుతమైనటువంటి ప్రదేశం, భయంకరమైనటువంటి ప్రదేశం, మహామహిమోపేతమైనటువంటి ప్రదేశం. అంత క్రితం అక్కడ మనిషి లేడు, ఆగమన్న మాట వినిపించింది. అప్పుడు చూస్తే కనిపించాడు. ఆయనేమో ఆయుధాలు తీసి అవతల పారాయి అన్నాడు. మరొకడైతే కంగారు పడిపోయి తీసి అక్కడ పారేసి నమస్కారం పెట్టుండేవాడు. ఈయన ఏమీ చేయకుండా ఆయన వైపు చూస్తూ నుంచున్నట్ట. ఆయనకి మెచ్చుదల వచ్చినట్టు ఈయన మీద. అప్పుడు సంతోషించాను, అబ్బాయి నీ ధైర్యానికి అన్నట్టు. అని నేనెవరినో కాదు, ఇంద్రుణ్ణి, నీకేం కావాలో కోరుకో, నీ ధైర్యానికి నేను మెచ్చుకున్నాను, నీకు కావలసినవి ఇస్తాను అన్నట్టు. నీకోసమే వస్తున్నాను నేను, నాకు సర్వాస్త్రములు కావాలి, అవన్నీ ఇలా యుద్ధం రాబోతోంది, అందుకోసమే వచ్చాను నేను అన్నాడు. ఇస్తాను గాని నువ్వు ఈ అస్త్రములు నా వల్ల పొందబోయే ముందర ఈశ్వరుణ్ణి సంతోషపెట్టాలి. అంచేతను మహేశ్వరుని గురించి నువ్వు తపస్సు చేయవలసినది అని చెప్పాడు. వాళ్ళలో వాళ్ళకున్న లాలూచి చూడండి.
ఇంద్రుని వల్ల ఇన్ని అస్త్రములు ఈయన పొందాలంటే ఈశ్వరుణ్ణి సంతోష పెట్టాలి. అందుకోసమని నువ్వు ఆయన గురించి తపస్సు చెయ్యి అని చెప్పాడు. సరే అయితే ఈయన అక్కడ కూర్చుని తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆ తపశ్శక్తి ఎంత తీవ్రం అయిపోయిందంటే ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి మహర్షులు దేవతలు అందరూ బయలుదేరి వెళ్లి ఈశ్వరుడికి చెప్పి ముందర వాడు ఎందుకు తపస్సు చేస్తున్నాడో వాడికి కావలసింది ఏమిటో ఇచ్చి మీరు వాడిని శాంతింపజేయండి, తపస్సు తీవ్రతను మేము భరించలేకుండా ఉన్నాం అని చెప్పుకున్నారు. సరే చూస్తానులే అన్నాడు ఆయన. ఏం చూశాడు? అర్జునుడు కన్నులు విప్పి చూశాడప్పటికీ బంగారు మేని ఛాయ, అటువంటిదే పక్కనేమో ఇంకొక కాంత. ఈ రూపముతోటి మహా ఆయానువాహుడు, సుదీర్ఘ దేహుడు, అటువంటి ఒక కిరాతకుడు బయలుదేరి అక్కడికి వచ్చాడు. ఆయనకి అనుగుణంగా మహా సౌందర్య రాశి ఒక కిరాత స్త్రీ ఉన్నది. 1000 మందికి తగ్గకుండానేమో కిరాత కాంతలు ఉన్నారు. వేటకి బయలుదేరి ఈయన గారు వచ్చిందేమో వేట కోసం అని వచ్చాడు. ఈ పరివారాన్ని తీసుకుని వచ్చాడు, వెంట పెట్టుకుని వచ్చాడు. వచ్చి ఆ వచ్చిన వాడు ఈశ్వరుడే. మూకాసురుడని ఒక రాక్షసుడు ఉన్నట్ట. వాడి కర్మం కాలిపోయింది. వీడిని పరీక్ష చేయడం కోసమని వాడినేమో నువ్వు వరాహ రూపం ధరించి వెళ్ళరా అన్నాడు. వాడు వరాహ రూపం ధరించి అర్జునుడు వైపు దూసుకుని వస్తున్నాడు. వస్తూ ఉంటే ఈయన మీద పడిపోతున్నాడు. ఇక వెంటనే ఒక బాణం సంధించి వాడి మీద వదిలాడు. అది నా వరాహము, దాని మీద వెయ్యొద్దు అని అరుస్తున్నట్టు ఆయన మీదకి తోలిదండి. అయినా ఇతడు బాణం వేసేశాడు. సరిగ్గా ఆ సమయానికే ఆయన బాణం వేశాడు. ఈ 2 బాణములు తగిలేటప్పటికి ఈ బాణం తగిలేటప్పటికి ఆ వేగానికి ఇటు, ఆయన బాణం తగిలేటప్పటికి అటు, అది గిరగిరా తిరిగింది అన్నాడు. ఆ వరాహం 2 వైపుల నుంచి 2 బాణములు వేగంగా తగిలేటప్పటికి. ఎందుకు నా పందిని వేశావు అన్నట్టు. నీ పంది ఏమిటి నా మీదకి వచ్చింది, నేనే కొట్టాను అన్నట్టు ఆయన. కాదు, నేను కొడదామనుకున్నాను, ముందర దాన్ని తరుముకుంటేనే నేను వచ్చాను, నేనే ముందర వేశాను అన్నాడు ఆయన. వీళ్ళకిద్దరికి ఏది గిల్లి గజ్జ పెట్టుకోవడం అంటారు, ఇదే. అలాగ తగు ప్రారంభమైంది. ఆ ప్రారంభం యుద్ధంలోకి దిగింది. అర్జునుడు తన దగ్గర ఉన్నటువంటివన్నీ గబగబా ఒకదాని తర్వాత ఒకటి ప్రయోగించాడు. ఆయనకి ప్రయోగం ఏమీ లేదు. ఈయన ప్రయోగిస్తూ ఉండడం, వచ్చిందానల్లా మింగుతూ ఉండవును ఆయన చేసిన పని. చేతిలో ఉన్నటువంటి ఆయుధములతోటి చేయడం కాదు, వచ్చిన ప్రతి ఆయుధాన్ని మింగేస్తూ ఉండమే. ఇతనికి పరమాశ్చర్యం వేసి అస్త్రాలన్నీ కూడా అయిపోయాయి. అగ్నిహోత్రుడు ఇచ్చినటువంటి మరి అక్షయ తూణీరములు కాస్తానేమో అవి క్షయ తూణీరములు అయిపోయి ఊరుకున్నాయి. అవి కూడా ఒట్టిపోయాయి ఆ అమ్ముల పొదులు. ఇంకప్పుడు ఇది కాదని చేతిలో గాంధీవం ఉన్నది గనక ఆ గాంధీవం వింటి కోపుతోటి దాన్ని శిరస్సుకు పట్టించి లాగి ఒకటి వేసేట. మళ్ళీ ఆ తర్వాత వేస్తే ఈ గాంధీవం కూడా ఏమైపోయిందో మాయమైపోయింది. ఈశ్వరుడు లోపలికి వెళ్లిపోయింది గాంధీవం అనేది. అప్పుడు ఖడ్గం తీసుకుని మీద పడ్డాట. దానివల్ల కూడా ఏమీ పని చేయలేదు, ఏమీ లేదు. వృక్షాలు వేశాడు, పాషాణాలు వేశాడు, ఏమీ పని చేయలేదు. ఇక ముష్టి యుద్ధానికి ప్రారంభించాడు. ముష్టి యుద్ధానికి ప్రారంభిస్తే అది కూడా ఏమీ పని చేయట్లేదు. దాంతో ఈయనకి కొంచెం ఆశ్చర్యం వేసి గట్టిగా ఇంకా శరీరంతో ధీ ఇచ్చాడు. మల్ల యుద్ధం ఉరికి గుద్దులు కుదడం కాకుండా పూర్తిగా పొట్లు పట్టడం ప్రారంభించాడు. కొంచెం ఆయన మరీ ఊరుకుంటే లాభం లేదని ఆయన కూడా కాస్త అటు ఇటు అన్నాడప్పటికీ ఈయనకి మూర్ఛొచ్చింది. నేల మీద పడిపోయాడు. పడిపోయిన తర్వాత మళ్లీ స్పృహ వచ్చింది. అంతా వ్యర్థం అయిపోయింది, మనం ఏమీ చేయలేకపోతున్నామే, ఇందులో ఏదో ఉంది అని గబగబా అక్కడ కాస్త మన్ను తీసుకుని ఒక మృణ్మయమైనటువంటి శివలింగాన్ని ఒకదాన్ని తయారు చేసి గబగబా ఈశ్వరుడు గురించే తపస్సు చేస్తున్నాడు. ఆయనకి కాస్త పూజ చేసేట. దీంతో ఏదో అస్త్రం ప్రయోగించబోయేటప్పుడు ఆచమానం చేసి కాళ్ళు కడుక్కుని ఆచమానం చేసి అస్త్రం ప్రయోగిస్తారే అలా గబగబా 4 పువ్వులు తీసుకుని వెళ్ళి ఆ శివలింగం మీద వేస్తే శివలింగం మీద వేసిన పువ్వులు కాస్త ఆయన నెత్తి మీద పడ్డాయి. వెళ్ళి
ఇక్కడ ఏం పూజ చేస్తున్నాడో ఈ పూజ అంతా ఆయనకి జరుగుతోంది, అక్కడ జరుగుతోంది, దీని మీద కాకుండా. అప్పుడు అర్థమైందిట అర్జునుడికి, ఈ వచ్చిన వాడు కిరాతుడు కాదు, ఆయనే పరమేశ్వరుడే అని వెంటనే ఆయనకి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి నన్ను క్షమించవలసినది, నువ్వు పరమేశ్వరుడు అని నేను ముందర తెలుసుకోలేకపోయాను, నువ్వు తెలుసుకోకూడదని నేను వస్తే నువ్వెలా తెలుసుకుంటావు అన్నాడు ఆయన. ఈయన పరీక్ష చేద్దామని వచ్చాడు కదా, అసలు వచ్చిందే పరమేశ్వరుడు అని ఇతడు తెలుసుకోకుండా ఉండాలి, ఇతడిని పరీక్ష చెయ్యాలి, అందుచేత నేను కావాలనే ఇలా వచ్చాను అని ఆయన చెప్పాడు. మరి నా అపరాధములు క్షమించవలసింది, నీతోటి ఇంత యుద్ధం చేశాను, ఇన్ని దెబ్బలు నిన్ను కొట్టాను అని కూడా ఇతడు విన్నవించుకున్నాడు. అన్ని విధాలా నిన్ను క్షమించాను, నిన్ను పరీక్షిద్దామని నేను బయలుదేరి వచ్చాను, సమర్థోసి అన్నట్టు. నువ్వు సమర్థుడివే అన్నట్టు. అది ఈయన సామర్థ్యం ఇంత చేస్తే తెలిసింది ఆయనకి, అందుచేత నువ్వు సమర్థుడవే అన్నాడు. అందుకే ముందర ఈశ్వరుడు గారు యోగ్యతాపత్రం ఇస్తే తప్పడిచి దేవేంద్రుడు అస్త్రాలు ఇవ్వడానికి లేదు, అంచేత నిన్ను ఈశ్వరుడు అనుగ్రహించిన తర్వాత నేను ఇస్తానులే నీకు, ఆ తర్వాత నేను వస్తానుగా మళ్ళీను అని చెప్తాడు. నువ్వు సమర్థుడవు, నీకేం కావాలో కోరుకోమన్నాడు. నీ దగ్గర పాశుపతాస్త్రం ఉన్నది, అది నాకు అనుగ్రహించవలసినది, మాకు ఈ విధంగా మహాసంగ్రామం రాబోతున్నది అని కోరాడు. పాశుపతాస్త్రాన్ని ఆయన అనుగ్రహించాడు. ఇది ఎవరి దగ్గర లేదు, దేవేంద్రుడికి లేదు, యమునికి లేదు, వరుణునికి లేదు, భూమి మీద ఇంకా మనుష్యుల సంగతి చెప్పేదేమిటి, ఒక్క నా దగ్గరే ఉన్నది ఈ అస్త్రం, ఈ అస్త్రం నీకు ఇస్తున్నాను అన్నాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.